ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ ప్రేమ గురించి ఆ రోజు మండపంలో అంత గొప్పగా చెప్పావు. అన్నయ్య, నువ్వు కృష్ణ ఆ కపుల్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. ఏంటి రాధా, ఏం మాట్లాడవు? నేను కృష్ణ కలిసి ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తాం. కృష్ణ, ఆ ఈవెంట్లో మా రాధతో కలిసి పార్టిసిపేట్ చేయడం నీకు ఇష్టమే కదా? నాకు అలాంటి ఈవెంట్స్లో కాంటెస్ట్లలో పాల్గొనడం ఇష్టం ఉండదు. ప్రేమ అనేది మనం ఇష్టపడే వాళ్ళ మీద మన వాళ్ళ సమక్షంలో ప్రదర్శించవచ్చు, కానీ ఊరంతా చూస్తుండగా ప్రదర్శించడం నాకు ఇష్టం ఉండదు. నేనైతే ఈవెంట్లో పార్టిసిపేట్ చేయను. మీ ఇద్దరిని కపుల్ ఈవెంట్కి ఎలాగైనా రప్పిస్తాను. మీ ఇద్దరి ప్రేమ నాటకాన్ని నేను అందరి ముందు బయట పెడతాను. కృష్ణ, వాళ్ళ ముందేంటి అలా మాట్లాడావు? ఇంకెలా మాట్లాడాలి రాధా గారు? మన మనసులో ఎంత ఇష్టత ఉన్నా ప్రస్తుతానికి పైకి వస్తానని చెప్పి తలూపి ఊరుకోవచ్చు కదా. మిగిలింది నేను చూసుకునేవాడిని. మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రాధా గారు? సంతలో మేకర్ అనుకుంటున్నారా? మీరేం మాట్లాడినా తల ఊపి మీ వెనకాలే వచ్చేయడానికి. అసలు అంత ఈజీగా నన్ను ఎలా ఒప్పుకోమని అంటున్నారు? ఒప్పుకోకపోతే వాళ్ళు ఏమనుకుంటారు? పక్కనే ఉన్న తారగారు ఏమంటారో ఆలోచించవా? మీ అవసరం కాబట్టి తారా గారు ఏమనుకుంటారు, వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించారు, కానీ నేను ఈవెంట్కి వస్తే నా పరిస్థితి ఏంటా అని ఒక్క క్షణమైనా ఆలోచించారా? మనం ఆడుతుంది నాటకం. నీకు నాకు మధ్య ఏమీ లేదని క్లారిటీ అయితే మన ఇద్దరికీ ఉంది కదా. ఇంకా మిగిలిన వాళ్ళ మాటలు ఆలోచనలు మనకెందుకు? మీకేం ఉండదు, ఎందుకంటే మీరు మగాళ్ళు. మీరు ఎలా ఉన్నా ఏం చేసినా ఈ సొసైటీకి ఏది అక్కర్లేదు. అదే ఒక అమ్మాయి ఒక అబ్బాయితో రిలేషన్లో ఉంది అని అంటే ఆ అమ్మాయి విషయం తెలిసిన వాళ్ళు ఎన్ని మాటలు అంటారో, ఆ అమ్మాయి గురించి ఎన్ని కథలు అల్లుతారో మీకు అర్థం కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.